హాయ్ గాయ్స్ వెల్కమ్ టు యూనిక్స్ వేవ్. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాం సండే మూవీ అప్డేట్స్. ఈ వారం ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ లైనప్ మామూలుగా లేదు. ఇంకా లేట్ చేయకుండా మూవీ అప్డేట్స్ మొదలు పెడదామా? ముందుగా మూవీ రిలీజెస్. ఫస్ట్లీ చావా. ఆల్రెడీ ఈ మూవీ ఒక హిందీలో రిలీజ్ అయ్యి కలెక్షన్స్ కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ థింగ్, మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే చాలా బాగుంది గాయస్. బట్ తెలుగు డబ్బింగ్ అంతగా సెట్ అవ్వలేదు. ఇంకా మూవీ విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇంటెన్స్ క్యారెక్టర్ కానీ, డైలాగ్స్ కానీ, దేన్నైనా దాటుకుంటూ వెళ్ళే తెగింపు కానీ డైరెక్టర్ పర్ఫెక్ట్గా డీల్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క స్టోరీని బేస్ చేసుకుని తీసిన హిస్టారికల్ మూవీ ఇది. సంభాజీ మహారాజ్ ఈ క్యారెక్టర్ యొక్క లైఫ్లో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ని బేస్ చేసి ఈ మూవీ తీశారు. ఫస్ట్ మూవీ ఇంట్రొడక్షన్లోనే ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంతో మూవీ ఒక హైలో వెళ్తుంది. ఎస్పెషల్లీ సింహం బోన్లో పడిన విక్కీ, సింహంతో తలబడినప్పుడు విక్కీ పెర్ఫార్మెన్స్కి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. సంభాజీ మహారాజ్ తల్లి గురించి అండ్ తండ్రి గురించి అక్కడక్కడ వచ్చే సీన్స్ అండ్ డైలాగ్, ఇంకా ఔరంగజేబ్ యొక్క సీన్స్ చాలా బాగున్నాయి. వీటితో అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మైండ్ బ్లాక్ అయిపోయింది. మూవీ ఎక్స్పీరియన్స్ని ఫుల్గా పెంచేసింది. మెయిన్లీ క్లైమాక్స్ 40 to 50 మినిట్స్ వచ్చే డైలాగ్స్ కానీ, క్యారెక్టర్ ఇంటెన్సింగ్ కానీ, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ, లాస్ట్లో వచ్చే ఔరంగ ఎలివేషన్స్ కానీ సూపర్గా ఉంటాయి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇంకా పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే విక్కీ కౌశల్ అండ్ అక్షయ్ ఖన్నా జీవించేశారనే చెప్పాలి. ఇంకా రష్మికకి మూవీలో అంత స్కోప్ లేదు. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ అండ్ బీజిఎం బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ అనే చెప్పాలి. ఫైనలీ మూవీ అయితే నాకైతే చాలా నచ్చింది గాయస్. నెక్స్ట్ కింగ్స్టౌన్. ఇది తమిళ్తో పాటు తెలుగులో కూడా ప్రమోషన్స్ బాగా గట్టిగా చేశారని మూవీకి వెళ్ళాను. ఇంతకు మూవీ ఎలా ఉందో చెప్పాలంటే నాకైతే నచ్చలేదు మూవీ. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కింగ్, అదే మన హీరో, తుతూరు ప్రాంతానికి చెందినవాడు. ఆ ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరు వాళ్ళు ఎవరు సముద్రంలోకి వెళ్ళినా తిరిగి చనిపోయే బయటకు వస్తారు. అయితే ఈ కారణంగా ఊరికి పని ఉండదు. దీంతో యాంటోనీ దగ్గరికి వెళ్తారు. కింగ్తో సైతం అతని వద్దే పనిచేస్తుంటారు. అక్కడ యాంటోనీ చేసే పనులు నచ్చక ఒక టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్తో పాటు అతని ఊరు మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికున్న శాపం ఏంటి, సముద్రంకి వెళ్ళిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు అనే విషయాన్ని మన కింగ్ ఎలా తెలుసుకున్నాడు అన్నదే స్టోరీ. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం, ఉపాధి లేక అల్లాడుతున్న జనం, ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో అనే పాయింట్ వరకు బాగానే ఉంటుంది. కానీ ఆ తర్వాతే అసలు సమస్య వచ్చింది. పాయింట్ బాగానే ఉందనిపిస్తుంది కానీ దానికి తగ్గ సెటప్, ఎమోషన్స్ మాత్రం ఎక్కడా కనిపించవు. అప్పటి వరకు యాంటోనీ చెడ్డవాడని హీరో తెలుసుకోపోవడం ఏంటో, యాంటోనీ దగ్గర పనిచేస్తూ డబ్బులు నొక్కేసి హీరో ఒక్కసారిగా మారిపోవడం ఏంటో, విలన్కు ధమ్కి ఇవ్వడం ఏంటో. అప్పటి వరకు ఆ విలన్ అంటే అందరికీ భయం అనే చూపిస్తాడు కానీ హీరో మాత్రం చాలా ఈజీగా ఎదిరించేస్తాడేంటో. నేనేంటో ఈ మూవీకి వచ్చి 2 hours లాక్ అవ్వడం ఏంటో అని ఇలా లాజిక్స్ వెతికితే మాత్రం కష్టమే. అలా లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి మూవీ చూద్దామంటే అక్కడ ఎంగేజింగ్ సీన్స్ కానీ, ఆడియన్స్ని కట్టిపడేసే ఎమోషన్స్ కానీ ఏవీ ఉండవు. మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా అని పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. డబ్బింగ్ విషయంలోనూ అది స్పష్టంగా కనిపిస్తుంది. హీరోకి మాస్ ఎలివేషన్స్, హీరో ఎంట్రీ సాంగ్ ఇలా అన్నీ లెక్కేసుకొని తీశారు. కానీ అసలు ఎమోషన్స్ కనెక్ట్ అవుతుందా, ఆడియన్స్కి నచ్చుతుందా అని మాత్రం ఆలోచించలేదు. హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ సెట్ అవ్వలేదు. సముద్రంలోకి వెళ్లేందుకు హీరో ఫిక్స్ అవడంతో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం అడ్వెంచరస్గా ఉంటుంది. అందరికీ అర్థమైపోతుంది, ఒకే పడవ 4-5 క్యారెక్టర్ల మధ్య వచ్చే వింత జీవులు, అవి దయ్యాలా అంటే ఏమో అనే ఆన్సర్ మాత్రం వస్తుంది. చివరికి అది ఒక ఆత్మ అని అర్థమవుతుంది. అసలు అక్కడ సీన్లు ఏవి కూడా అంతగా ఎక్కవు. ఇంకా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ ఇలాంటి రాన్ రస్టిక్ పాత్రలు ఈజీగా చేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టు మేక్ ఓవర్ కూడా అవుతాడు. ఈ మూవీలో జీవి ప్రకాష్ యాక్టింగ్, లుక్స్ అన్నీ కూడా మాస్గా ఉంటాయి. ఇంకా హీరోయిన్ దివ్య భారతికి అయితే ఈ మూవీలో పెద్దగా ఇంపార్టెన్స్ లేదనే చెప్పాలి. ఇంకా విలన్గా యాంటోనీ ఓకే అనిపించారు. ఫైనలీ ఈ మూవీ నాకైతే పెద్దగా నచ్చలేదు. క్లాసిక్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మరోసారి థియేటర్స్లోకి రిలీజ్ అయింది.
దీంతో మహేష్ అండ్ వెంకీ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత రిలీజ్ అవ్వడంతో మళ్ళీ ఎస్వీఎస్సీ చూసేందుకు తరలి వెళ్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సమంత, అంజలి హీరోయిన్గా నటించారు. ఇంక ఈ మూవీకి సీక్వెల్గా తీసేందుకు ప్రొడ్యూసర్ దిల్ రాజు రెడీగా ఉన్నారంటూ అప్డేట్ ఇచ్చారు. కోర్ట్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నాని ప్రొడ్యూసర్గా కోర్ట్ రూమ్ డ్రామాగా రామ్ జగదీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. ఇంకా ఈ మూవీ ఈ మంత్ 14న థియేటర్స్లోకి రానుంది. నాని హీరోగా శ్రీకాంత్ ఓదేలా డైరెక్ట్ చేస్తున్న ది ప్యారడైజ్ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయింది. ఈ మూవీలో నాని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంక ఈ మూవీ 2026 మార్చ్ 26న థియేటర్స్లోకి రానుంది. దేవరా పార్ట్ 2 షూటింగ్ ఈ ఇయర్ లాస్ట్లో కానీ లేదా 2026 స్టార్టింగ్లో కానీ స్టార్ట్ అవుతుందని మూవీ టీం అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ దాదాపు కంప్లీట్ చేశారు. త్వరలో ప్రశాంత్ నీల్ మూవీ షూట్ కంప్లీట్ చేసి ఆ తర్వాతే దేవరా పార్ట్ 2 షూటింగ్ ఉంటుందంట అని అప్డేట్ ఇచ్చారు. ఇంక ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం ప్రొడ్యూసర్ రవిశంకర్ ఇది వేరే లెవెల్ మూవీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఇండియన్ స్క్రీన్లో ఇప్పటి వరకు చూడని స్క్రిప్ట్ ఇది. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వసూలు రాబట్టేలా ఉంటుంది అని మీడియాతో చెప్పారు. దీంతో ఎన్టీఆర్ మూవీ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమైపోయింది. ఇంక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పండగనే చెప్పాలి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్ట్ చేస్తున్న మూవీలో 5గురు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మెయిన్ ఫీమేల్ లీడ్గా జహాన్వీ కపూర్ని తీసుకున్నారంట. ఇంకా అమెరికన్, కొరియన్ హీరోయిన్లు కూడా తీసుకోవాలని అట్లీ భావిస్తున్నట్లు టాక్. ఈ మూవీ కోసం బన్నీ అదర్ కంట్రీస్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారంట. నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్లో కనిపిస్తున్నారంట. ఇంక ఈ మూవీ ఈ మంత్ 28న థియేటర్స్లోకి రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేస్తున్న మూవీకి రౌడీ జనార్దన అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. ఈ మూవీ రాయలసీమ బ్యాక్డ్రాప్లో రాజకీయ డ్రామాగా మూవీ ఉంటుందని వచ్చే సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పారు.